వైశాఖ మాసం ఈరోజు 24వ రోజు. వైశాఖ పురాణమునందలి 24వ అధ్యాయం వాయు శాపము గురించి మనం తెలుసుకుందాం. అంబరీషునితో నారదుడు ఈ విధముగా వైశాఖ మహాత్మ్యమును వివరించెను. శృతదేవుడు శృతకీర్తికి శంఖముని వ్యాధుల సంవాదమును వివరించుచు ఈ విధముగా పలికెను. అంబరీషునితో నారదుడు ఈ విధముగా వైశాఖ మహాత్మ్యమును వివరించెను. శృతదేవుడు శృతకీర్తికి శంఖముని కిరాతకుల మధ్య జరిగినటువంటి సంవాదమును వివరించుచూ ఈ విధముగా పలికెను. శంఖముని మాటలను వినినటువంటి కిరాతుడు ఈ విధముగా అనెను: ఓ స్వామి, విష్ణువును ఉద్దేశించి చేయు ధర్మములు పూజలు ప్రశస్తములు. వానిలో వైశాఖ మాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. ఓ బ్రహ్మజ్ఞాని, ఆ విష్ణువు ఎట్టివాడు? అతని లక్షణమేమి? వానిని చెప్పు ప్రమాణమేది? వేనిచే అతడు సంతోషించును. నీ సేవకుడునగు నాకు ఈ విషయములను దయవుంచి చెప్పము అంటూ శంఖ మహామునిని సవినయముగా కిరాతుడు కోరెను. వెంటనే శంఖ మహాముని: ఓ కిరాత, సావధానముగా వినము, నీకు తెలిపెదను. శ్రీ మహావిష్ణువు రూపము పాపరహితము, ఆలోచనకు అందనిది. బ్రహ్మ మొదలగు దేవతలు మహాత్ములగు మునులు తెలుసుకొనజాలనిది. శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి గుణములు సర్వదా సంపూర్ణములు. నిశ్చయముగా సమస్తమునకు అధిపతి కూడా ఆయనే. గుణరహితుడు, నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానంద రూపుడు. చరాచర స్వరూపము సాటిలేనిది. దీనికి అధిపతి, ఆశ్రయము కూడా శ్రీ మహావిష్ణువే. ఇవన్నీయూ పోయినను శ్రీహరి స్థానము ఎప్పటికీ పోదు. ఆయన నిత్యుడు. ఉత్పత్తి, స్థితి, సంహారము, వీని ఆవృత్తి, ప్రకాశము, బంధమోక్షములు, ప్రవృత్తులన్నీయూ నివృత్తులను పరమాత్ముల వలనే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణం. ఇతడే పరబ్రహ్మయని జ్ఞానుల అభిప్రాయం. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని చెప్పుచున్నారు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మ పదము చతుర్ముఖాదులకు సార్థకం కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మ పదమునకు వాచ్యులెట్లగదరు? శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకము అగుచున్నాడు కదా. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, పాంచరాత్రాది ఆగములు, భారతము మున్నగు వాని చేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలుసుకొన వీలగుచుంది. మరి వేరు విధులచే తెలుసుకొనజాలము కూడా. కావున వేదములు ఎరుగని వారు పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుడిని ఎరుగజాలరు. పరదైవము వేదవైద్యుడు సనాతనునగు శ్రీహరిని ఇంద్రియాదుల చేత, అనుమానాది తర్కముల చేతను తెలుసుకొన సఖ్యము కాదు. ఇతని అవతారములను, కర్మలను తమ బుద్ధి కొలదిగా తెలుసుకుని సర్వ జీవములు ఆయన అధీన వృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగా తెలుసుకొనవలను. ఇతడు సర్వశక్తి సంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగు వారు ఒక్కొక్క విధమైన శక్తినే కలిగి ఉన్నారు. బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి ఉండుటచే ప్రత్యక్ష, ఆగమ, అనుమానాది ప్రమాణములచే సర్వ ప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని ఎరుగవలెను. అట్టి మనుష్యుని కంటే జ్ఞానాదులు ఉండుట వలన రాజు 100 రెట్ల గొప్పవాడు. అట్టి రాజు కంటే మనుష్య గంధర్వులు 100 రెట్లు గొప్పవారు. తత్వాభిమానులకు దేవతలను మనుష్య గంధర్వుల కంటే 100 రెట్లు గొప్పవారని తెలుసుకొనవలను. అట్టి దేవతల కంటే సప్తర్షులు గొప్పవారు. అగ్ని కంటే సూర్యుడు, సూర్యుడు సూర్యుని కంటే గురువు, గురువు కంటే ప్రాణము, ప్రాణము కంటే ఇంద్రుడు మిక్కిలి గొప్పవారు, బలవంతులు కూడా. ఇంద్రుని కంటే గిరిజాదేవి, ఆమె కంటే జగద్గురువగు శివుడు, శివుని కంటే మహాదేవియగు బుద్ధి, బుద్ధి కంటే మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణము కంటే గొప్పది లేనే లేదు. ఆ ప్రాణమునందే సర్వము ఉన్నది. ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వము కూడా పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడి ఉన్నది. ప్రాణము వలనే సర్వము కదలుచున్నది. నల్లని మబ్బు వలె ప్రకాశించు ఈ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును.
ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడిని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించుచుండును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది సమానమైనది ఏదియును కూడా లేదు అని శంఖుడు వివరించుచుండగా, అనంతరం కిరాతకుడు, ఓ స్వామి, ప్రాణము అన్నిటికంటే గొప్పదో, ప్రాణము కంటే విష్ణువు గొప్పమాడో వివరింపుము అంటూ ప్రార్థించను. అప్పుడు శంఖముని ఈ విధముగా తెలిపెను: ఓ కిరాత, చెప్పెదను వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును తెలిపెదను నీకు. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో ఈ విధముగా పలికెను: ఓ దేవతలారా, నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగా, అంటే రాజుగా నియమించుచున్నాను. మరి మీలో గొప్పవారెవరో చెప్పినా అతడిని యువరాజుగా చెయ్యుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి ఉండవలను అంటూ శ్రీహరి పలికెను. ఇంద్రాదులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని పరస్పరము వివాదమాడుకొనిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిరి, ఇంద్రుడు గొప్పవాడని మరికొందరు పలికిరి. కొందరేమియు అనక మౌనముగా ఉండిరి. ఇంద్రాది దేవతలు యువరాజ పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని వద్దకు వెళ్ళి ఆయననే అడిగిరి. అప్పుడు శ్రీహరి నవ్వచ్చు, విరాట్ పురుషుడు సృజించిన ఈ స్థూల దేహము వైరాజమానబడును. ఈ దేహమున చాలామంది దేవతలు అంశ రూపమున ఉండిరి. ఏ దేవుడు, ఏ దేవుని అంశ ఈ శరీరము నుండి బయటకు వచ్చిన ఈ దేహము పడిపోవునో, ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ. ఆ తరువాత యువరాజు పదవికి తగినవాడంటూ పలికిరి. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరూ కూడా అంగీకరించిరి. స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడు అను దైవ శ్రేష్ఠుడు వెలుపలికి వచ్చెను. అప్పుడు శరీరము నడవలేక ఉండెను, కాని వినుట, చూచుట మున్నగు సర్వ కార్యములను చేయుచుండెను. అప్పుడు ఆ దేహిని కుంటివాడు అనిరి. స్థూల దేహము గుహ్యావయవం నుండి దక్షుడను ప్రజాపతి బయటకు వచ్చెను. అప్పుడు ఆ ప్రాణిని ఉపభోగ శక్తి లేకపోవటచే నపంసకుడు అనిరి. దక్ష ప్రజాపతి ఈవలకు వచ్చెనను శరీరము పడిపోలేదు. వినుచూ, చూచుచూ, పలుకుచూ, గాలిని పీల్చుచూ ఉండెను. ఆ తర్వాత హస్త ప్రదేశము నుండి ఇంద్రుడు వెలుపలికి వచ్చెను. అప్పుడు ఆ దేహిని హస్తహీనుడు అనిరి. ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుటకు మున్నగువాని చేయుచునే ఉండెను. ఆ తర్వాత కన్నుల నుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపు లేకపోయెను, కాని ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కు నుండి అశ్విని దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేకపోయిన కాని వినుట మున్నగు వాణిని శరీరము చేయుచునే ఉండను. దేహము చెవుల నుంచి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడు ఆ దేహికి వినికిడి శక్తి తగ్గిపోయెను. చెవిటివాడు అని అనుచుండిరి. చూచుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరుణదేవుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుట మున్నగు వాణిని చేయుచుండెను. శరీరము మాత్రం పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్నిదేవుడు బయటకు వచ్చెను. ఆ శరీరి మాట లేకపోవటచే మూగవాడయ్యను. చూచుట మున్నగు వాణిని చేయుచునే ఉండను. జ్ఞానస్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరకి జ్ఞానము లేదు, కాని వినుట మున్నగనవి చేయుచుండను. ఆ తర్వాత ప్రాణము, వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడు ఆ శరీరము కన్నులు, చెవులు, మాట మున్నగనవి పనిచేయుచుందను నిశ్చేష్టమై పడిపోయెను. దీనిని చూచి దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి ఈ విధముగా పలికెను: ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును ఏ దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజు అంటూ పలికెను. శ్రీహరి మాటలను వినినటువంటి జయంతుడు దేహి పాదములను ప్రవేశించను, కాని శరీరము లేవలేకపోలేదు. దక్షుడగు గుహ్యమున ప్రవేశించను. సూర్యుడు కన్నులలో ప్రవేశించనను ఆ శరీరము కదలలేదు. దిక్కులు చెవులలో ప్రవేశించినను శరీరము కదలలేదు. అగ్ని ప్రవేశించినను ఏమాత్రం మాట రాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను శరీరం కదలలేదు.
పిమ్మట ప్రాణము ప్రవేశింపగా ఆ శరీరము లేచెను. అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము, బ్రతికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగా దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమొకటచే ప్రాణమే సర్వాధికమని తెలుసుకొనిరి. ఈ ప్రాణము తన అంశల చేత, పూర్ణ భాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమై ఉండెను. ప్రాణహీనమునకు వృద్ధి లేదు. ప్రాణము లేనిదే దేహము ఉండలేదు. కావున ప్రాణము సర్వజీవముల కంటే అధికము. దానిని మించిన బలాఢ్యమైనది ఏదీ కూడా లేదు. ప్రాణము కంటే గొప్పవారు సమానులు ఎవరు ఉన్నట్లుగా ఎవరూ కూడా చెప్పలేదు. చివరకు చూడను కూడా లేదు. ప్రాణదేవుడు ఒక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపమగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసనా పరులు తెలిపారు. సర్వసృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. కావున విష్ణువు తప్ప మిగిలిన దేవతలు ఎవరు కూడా ప్రాణమును తిరస్కరించలేదు. ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము, నిత్యము శ్రీహరిని అనుసరించి ఉండను. శ్రీహరి వశమున కూడా ఉండను. ప్రాణదైవము శ్రీహరికి వ్యతిరేకమైన దానిని ఏమాత్రం వినడు, చూడడు. రుద్రుడు, ఇంద్రుడు మున్నగు వారు శ్రీహరికి వ్యతిరేకముగా పనిచేసిరి. ప్రాణదైవం మాత్రము శ్రీహరికి ఎప్పుడూ కూడా వ్యతిరేకముగా ఉండలేదు. కావున ప్రాణము శ్రీహరికి బలము అంటూ కూడా తెలిపిరి. శ్రీ మహావిష్ణువు మహిమను, లక్ష్యమును తెలుసుకొని పూర్వ కర్మవశమున సిద్ధమైన స్థూలము తన శరీరముపై ఉన్నటువంటి కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము, వినాశరహితమగు శ్రీహరి పదమును చేరుకొనుచున్నాడు. అప్పుడు శంఖమహాముని ఈ విధముగా పలికెను. ఆ మాటలను వినినటువంటి కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరల శంఖునితో ఈ విధముగా తెలిపెను. ఓ స్వామి, బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు, జగద్గురువు, సర్వేశ్వరుడనగు ప్రాణము యొక్క మహిమ లోకమున ఎందులకు ప్రసిద్ధము కాలేదు? దేవతలు, మునులు, మహాత్ములు మున్నగు వారి మహిమ లోకమున పురాణములందు కూడా చెప్పబడుచున్నవి. కాని ప్రాణమహాపురుషుని మహిమ ఎందులకు ప్రఖ్యాతము కాలేదు అంటూ ప్రశ్నించను. అప్పుడు శంఖమహాముని ఈ విధముగా పలికెను. పూర్వము ప్రాణమహాపురుషుడు సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధయాగముల చేసి సేవింపదలచి గంగా తీరమునకు వెళ్ళెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్ధి చేసి యాగశాలను నిర్మించదలచెను. నాగళ్లచే దున్నుచుండగా పుట్టలో తపము చేసుకొన్న కణ్వ మహామునికి ఆ నాగలి తగులటచే తపోభంగమై కోపించెను. పుట్ట నుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నమును ఆచరించినటువంటి ప్రాణ పురుషుడిని చూచి ప్రధానుడని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నము కల్పించితివి. కావున నీకు ముల్లోకముల యందును ప్రఖ్యాతి ఉండకుండా ఉండుగాక. భూలోకమున మరింతగా ప్రఖ్యాతి ఉండదని శపించెను. శ్రీహరి అవతారములు ప్రసిద్ధములగను, కాని నీవు మాత్రము ప్రసిద్ధుడవు కాలేవు అంటూ పలికెను. ప్రాణ మహాపురుషుడను కోపించి, దోషము లేని నన్ను తప్పు చెయ్యకుండగా నన్ను వానిని ఇట్లు శపించితివి. కావున ఓ కణ్వముని, నీవు గురుద్రోహివి కమ్ము అంటూ శపించను. నీ ప్రవృత్తి అందరూ నిందింతురని పలికెను. కణ్వముని శాపము వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్ధుడు కాలేక కణ్వుడను ప్రాణశాపమును అనుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యను. ఓ కిరాత, నీవు అడిగిన వాటినన్నింటినీ చెప్పి తిని ఇంకనూ అడుగవలసినది ఏదైనా ఉన్నచో అడుగుము అంటూ శంఖముని పలికెను. వెంటనే శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు ఈ కథను ఎంతా తెలిపెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను. 24వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.